నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మిట్టాపూర్ శివార్లో మొండెం లేని మహిళ మృతదేహం కలకలం రేపుతోంది. బాసర ప్రధాన రహదారి సమీపంలో నగ్నంగా ఉన్న మహిళ డెడ్ బాడీని గుర్తించారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెయ్యి, మరో చేతి వేళ్లు, తల నరికి అతి కిరాతకంగా హత్య చేసినట్లుగా గుర్తించారు. ఘటనా పరిసరాలను జాగిలాలతో పోలీసులు తనిఖీ చేస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఇదే నిజామాబాద్ జిల్లాలో ఒక మహిళను అతి దారుణంగా హత్య చేశారు గుర్తులేని దుండగులు. నవీపేట మండలంలో ఈ సంఘటన జరిగింది. మండలంలోని ఫకీరాబాద్ నుంచి మిట్టాపూర్ వెళ్లే దారిలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. అయితే ఆ యొక్క మహిళను చేసి దారుణంగా హతమార్చారు. అయితే ఆమె శరీరం నుంచి తలను వేరు చేశారు. మొండని ఇక్కడ పడేసినటువంటి పరిస్థితి. ఆమె చేయిని కూడా తీసి పక్కకు పడేశారు. అయితే మణికట్టు వరకు కూడా నరికివేసిన పరిస్థితి, చేతి వేలను కూడా తీసివేశారు. అయితే ఈ విషయము సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఆ నవిపేట మండలంలో మహిళలు హత్యలు వరుసగా సంఘటనలు హత్యలు జరుగుతుండడంతో స్థానికులు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక విషయం తెలుసుకున్నటువంటి జిల్లా అంటే సిపి సాయి చైతన్య కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలంలో ఆ యొక్క పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి. సంఘటన స్థలానికి ఇటు పోలీసులు డాగ్ స్క్వాడ్ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేకంగా 3 బృందాలను కూడా ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆ యొక్క మహిళను వేరే దగ్గర ఎక్కడనో హత్య చేసి ఇక్కడ తీసుకొచ్చి పడేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. మహిళ తరఫున బంధువులు ఏమైనా దీనికి సంబంధించి సమాచారం అందించారా? అసలు ఇంత కిరాతకంగా ఎవరు ఆమెను హత్య చేశారు? అయితే శ్రీదేవి, ఇక్కడ అంటే నవిపేట మండలం అని అంటేనే మహారాష్ట్రకు దగ్గరగా ఉంటుంది. ఇటు బాసర నవిపేట మండలం కూడా మహారాష్ట్రకు దగ్గర ఉంటుంది. మహారాష్ట్రలోనే గుర్తులేని అంటే మహిళను హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారనేటువంటి కోణంలో పోలీసులు అయితే ప్రస్తుతము దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే సిపి సాయి చైతన్య అలర్ట్ చేసిన పరిస్థితి. మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదయ్యాయా? మహిళా మిస్సింగ్ కేసులు నమోదైతే కనుక ఆ వైపున ఆ కోణంలో దర్యాప్తు చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో అంటే గతంలో కూడా ఇక్కడ నవిపేట మండల కేంద్రంలో కూడా ఒక మహిళను కూడా హత్య చేశారు. అయితే పక్కన నాగేపూర్ గ్రామంలో కూడా పురుషుడు కూడా అతి దారుణంగా హత్య చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో పోలీసులకైతే సవాల్గా మారిందని చెప్పవచ్చు. అయితే వరుసగా మహిళను హత్య చేయడం అదారుణంగా చంపడంతో ఇటు పోలీసులు సవాల్గా మారింది. ఈ కేసును ఛేదించే పనులు పోలీసులు ఉన్నారు. అయితే ఒక చేతి వేళ్లు, అదేవిధంగా తల తొలగించి ఆ యొక్క మృతదేహాన్ని అక్కడ పడేయడంతో ఒక మొండెంకు తల దొరికితే గానీ ఆమె ఎవరు అనేటువంటి ఆనవాళ్లు తెలిసే పరిస్థితి ప్రస్తుతం లేదు. ఆ వైపున పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.